నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వరులకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. మనం ఇంటి దగ్గర కూర్చొని డబ్బులు సంపాదించుకునే అవకాశం లీగల్‌గా 100% లీగాలిటీతో నడుస్తున్నటువంటి బిజినెస్ ఇది. కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో ఒక న్యూ రివల్యూషన్ అండి ఫ్రెండ్స్. మనకి ఇది నెక్స్ట్ మనీ అనేది భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్‌లో 457 కంపెనీలు ఉన్నప్పటికీ 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్‌లో ఉంటే, నెక్స్ట్ మనీ మాత్రం సర్విస్ సెక్టార్‌లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ ఆల్ లేటెస్ట్ స్టార్ట్ ప్రజెంటేషన్. ఈ యొక్క బిజినెస్ మనం చేయాలి అంటే మన మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క అప్లికేషన్ అనేది మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అని ఎంటర్ చేసినట్టయితే ఇది కనిపించడం జరుగుతుంది. ఇది ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్ బిజినెస్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ అండి. దీంట్లో వచ్చేసి ఈ వాలెట్, ఈ కామర్స్, ఎర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ అనేది 1 జనవరి 2017లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనకు మార్కెట్‌లో ఉన్నటువంటి అప్లికేషన్ అన్ని బి2సి మోడల్‌లో ఉన్నాయి. కానీ ఈ యొక్క నెక్స్ట్ మనీ చూసినట్టయితే బి2బి విధానంలో ఉంది ఫ్రెండ్స్. బి2సి మోడల్‌కు, బి2బి మోడల్‌కు డిఫరెంట్ ఏంటి అని చూసినట్టయితే, బి2సి మోడల్ అనేది ఇక్కడ సర్వీసెస్ పైన మనకు గ్యారంటీడ్‌గా క్యాష్ బ్యాక్ అనేది రావట్లేదు. అక్కడ మనం ఒక కస్టమర్‌గా మాత్రమే ఉంటున్నాం. దాంతో పాటు అక్కడ ఎలాంటి డబ్బులు సంపాదించుకునే అవకాశాలు ఇవ్వట్లేదు వాళ్ళు. కానీ బి2బి విధానం గనుక చూసినట్టయితే బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది. మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో బిజినెస్ పార్ట్నర్ అయిపోతున్నాం. బిగ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ ఉంది. డబ్బులు సంపాదించుకునే అవకాశం కూడా నెక్స్ట్ మనీ ఇస్తుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి? ఈ యొక్క నెక్స్ట్ మనీలో ఏ విధంగా వర్క్ చేస్తే మనకి ఏం బెనిఫిట్ వస్తుందని చూసినట్టయితే ఫ్రెండ్స్, నంబర్ 1 సర్వీస్ సెక్టర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే నంబర్ 1గా ఉంది సర్వీస్ సెక్టార్‌లో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం ఉందా అంటే, ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. దాంతో పాటు నో రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్, అదే విధంగా జీరో లయబిలిటీస్, ఎలాంటి లయబిలిటీస్ లేనటువంటి బిజినెస్. దాంతో పాటు ఏమైనా ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే, ఎలాంటి ప్రొడక్ట్ పర్చేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఏవైతే డిజిటల్ సర్వీసెస్ వాడుకుంటున్నామో, ఆ యొక్క డిజిటల్ సర్వీసెస్ పైన ఇన్‌స్టంట్‌గా బెనిఫిట్ జరుగుతుంది నెక్స్ట్ మనీలో. అదే విధంగా దాంట్లో మనం పని చేసినట్టయితే, మనకు ఈ యొక్క అప్లికేషన్ నచ్చి మనం దీనిపైన మనం పని చేసినట్టయితే ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ ఉంది. మనము వర్క్ చేస్తే డబ్బులు ఇన్‌స్టంట్‌గా రావడం జరుగుతుంది. ఈ యొక్క బిజినెస్ ఫాస్ట్‌గా గ్రో కావడానికి కూడా కారణం ఇదే, ఇన్‌స్టంట్ పేమెంట్ ఫెసిలిటీ. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్, అనేక రకాల ఇన్‌కమ్ ఇస్తుంది. రకరకాల ఇన్‌కమ్ ఇస్తుంది ఫ్రెండ్స్. అవన్నీ మనము నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. దాంతో పాటు వెరీ ఈజీ షేర్ ఆన్‌లైన్ సర్వీసెస్, మనం ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నటువంటి సర్వీసెస్‌ని, ప్రతి ఒక్కరు వాడుతున్నటువంటి సర్వీసెస్‌లే మనము దీని ద్వారా వాడుకోవడం ద్వారా ఎక్స్‌ట్రా బెనిఫిట్ జరుగుతుంది. దాంతో పాటు ఈజీ ఆన్‌లైన్ టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది ఇక్కడ. దాంతో పాటు డిజిటల్ మీటింగ్స్ ఉంటాయి. డిజిటల్ ట్రైనింగ్స్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకునేటువంటి బిజినెస్. అదే విధంగా మనకేదైనా రిస్క్ జరిగినట్టయితే మనకు వచ్చే ఇన్‌కమ్ కావచ్చు, మన పొజిషన్ కావచ్చు, సేమ్ టు సేమ్ మన నామినీకి ట్రాన్స్‌ఫర్ చేయడం కూడా జరుగుతుంది. ఒక జాబ్ సెక్యూరిటీ అనేది ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే కంపెనీ లీగల్‌గా ఉందా అని చూసినట్టయితే నెక్స్ట్ జెన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు. దాంతో పాటు కంపెనీ యొక్క సీఎండీ వచ్చేసి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క కంపెనీ ఐటీ కంపెనీగా 11th డిసెంబర్ 2013లో స్టార్ట్ అయింది. దాంతో పాటు ఇది హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణేలో ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా కంపెనీ ఏ విజన్ పెట్టుకొని పనిచేస్తుందని చూసినట్టయితే, కంపెనీ యొక్క విజన్ వచ్చేసి నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ కావాలి ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఈ యొక్క ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి అని చూసినట్టయితే, మన యొక్క అమౌంట్ వేరే వాళ్ళకి పంపియడం, వేరే వాళ్ళ అమౌంట్ మనకు పంపించుకోవడం. ఇప్పుడు ఇది మనం చేయలేం. కానీ దీని ద్వారా మనకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏమైనా ప్రాబ్లమ్ ఉందంటే ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే మనకు డబ్బులు సంపాదించిన డబ్బులు ఏవైతే ఉందో అవి ఇన్‌స్టంట్‌గా మన నియర్ అండ్ డియర్ అకౌంట్‌కి పంపించుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనము మన అకౌంట్ కూడా తీసుకోవచ్చు. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు అది ఏ విధంగా సాధ్యమవుతుంది అని చూసినట్టయితే ఈ కామర్స్ బిజినెస్ ద్వారా సాధ్యమవుతుంది. బి2బి విధానం ద్వారా సాధ్యమవుతుంది ఫ్రెండ్స్. కంపెనీ యొక్క మిషన్ చూసినట్టయితే డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తుంది మీరు డిజిటల్‌లో వర్క్ చేసుకోండి.
మనం డిజిటల్ వర్క్ చేస్తున్నాం. దాంతో పాటు హెల్తీ ఇండియా సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలనేదే కంపెనీ యొక్క ఉద్దేశ్యం. దాంతో పాటు ఇక్కడ హెల్తీ ఇండియా ఉంది. ప్రతి వ్యక్తికి డబ్బులు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ మాత్రమే ఇస్తుంది. అది మనం గమనించాలి. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్, కంపెనీ లీగల్‌గా ఏ విధంగా ఉంది. జీఎస్టీ, ట్రేడ్ మార్క్, ఇన్కార్పొరేషన్, పాన్ కార్డ్, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసినటువంటి కంపెనీ. సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ. దాంతో పాటు కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ మీరు ఓపెన్ చేసి చూసినట్టయితే కంపెనీ యొక్క సీరియల్ నంబర్ 278 నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, సైన్ అప్ ఏ విధంగా చేయాలి, సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే ఫ్రీ మెంబర్ బెనిఫిట్ గా గెట్ అప్ టు 10% క్యాష్ బ్యాక్ ఆన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఆఫ్ థర్డ్ పార్టీ పోర్టల్. థర్డ్ పార్టీ పోర్టల్‌లో ఫ్రీ మెంబర్‌గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైనా సరే అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, బిగ్ బాస్కెట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెక్టార్‌లలో గ్యారంటీడ్‌గా మనకు బెనిఫిట్ జరుగుతుంది. మనకు ఫ్రీ మెంబర్‌గానే మనకి ఇన్ని రకాల బెనిఫిట్ ఇస్తే, ఒకవేళ గనుక మనం ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నట్టయితే ఇంకా ఎన్ని రకాల బెనిఫిట్ ఇస్తుంది. ప్రైమ్ మెంబర్ అనేది మనకు ఆల్రెడీ మార్కెట్‌లో ఉంది. ఈ యొక్క ప్రైమ్ మెంబర్ అనేది మనకు అమెజాన్‌లో ఉంది, పేటీఎంలో ఉంది, యూట్యూబ్‌లో ఉంది. ఇవన్నీ సెక్టార్‌లలో ఉంది. కానీ ఆ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్‌కు, ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ డిఫరెంట్ ఏంటి? మనకు అమెజాన్‌లో తీసుకుంటే సంవత్సరానికి రూ. 999 పే చేయాలి. అక్కడ ఎలాంటి మనకు బెనిఫిట్ అనేది గ్యారంటీగా ఇవ్వట్లేదు. దాంతో పాటు డబ్బులు సంపాదించుకునే అవకాశం వాళ్ళు అసలే ఇవ్వట్లేదు. కానీ నెక్స్ట్ మనీలో మనకు గ్యారంటీడ్‌గా క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1 రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. దాంతో పాటు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్రీ గిఫ్ట్‌గా 50 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఇవన్నీ ఇస్తూ వచ్చిన రివార్డ్ పాయింట్స్ మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అని చూసినట్టయితే, మనము ప్రతి దాంట్లో మనకు పొదుపు అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, టాటా స్కై కావచ్చు, జియో కావచ్చు, ఎయిర్టెల్ కావచ్చు, ఐడియా కావచ్చు. ఈ యొక్క రీచార్జ్ సెక్షన్‌లో 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతున్నాయి. 2% క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు. దాంతో పాటు బస్ బుకింగ్, ఫ్లైట్ బుకింగ్, ఓయో హోటల్ బుకింగ్. ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో 2% రివార్డ్ పాయింట్స్, 2-4% క్యాష్ బ్యాక్ తీసుకుంటున్నాం. దాంతో పాటు షాపింగ్ ఉంది. నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇది మన షాపింగే. ఈ యొక్క షాపింగ్‌లో మనకు 10-50% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటున్నాం. 10-20% క్యాష్ బ్యాక్ మనకొస్తుంది. దాంతో పాటు మనకు గ్యాస్ బుకింగ్ ఉంది. మనకు మెట్రో ఉంది. ఎలక్ట్రిసిటీ బిల్ ఉంది. ఈ యొక్క బుకింగ్ సెక్షన్‌లో బిల్లింగ్‌లో మనకు 25% డిస్కౌంట్ పాయింట్స్ యూజ్ చేసుకుంటున్నాం మనం. మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఫ్రీ సర్వీసెస్ అయినప్పటికీ ఇక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూజ్ కావు. కానీ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ఏంటి అని చూసినట్టయితే ప్రొడక్ట్ ఆఫ్ ద కంపెనీ ప్రైమ్ మెంబర్‌షిప్. మెంబర్‌షిప్ తీసుకున్నందుకు లైఫ్ టైమ్ గ్యారంటెడ్‌గా సేవింగ్ అవుతుంది. సర్వీసెస్ పైన మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. 1500 రివార్డ్ పాయింట్ ఇస్తూ కూడా కంపెనీ మనకు బిగ్ బిజినెస్ పార్ట్నర్‌షిప్ ఇస్తుంది నెక్స్ట్ మనీ. మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో బిజినెస్ పార్ట్నర్‌షిప్ అయిపోతున్నాం. దాంతో పాటు మనం ఇక్కడ చూసినట్టయితే ప్రైమ్ మెంబర్‌షిప్. ఈ యొక్క ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది రూ. 1770 అనేది లైఫ్‌లో ఒక్కసారి మనం పే చేసినందుకు 1500 అనేది కంపెనీకి వెళ్తుంది. 270 అనేది జీఎస్టీ. లైఫ్‌లో ఒక్కసారి మనం పే చేసినందుకు ఎన్ని రకాల వే ఆఫ్ ఎర్నింగ్ ఇచ్చిందో చూసినట్టయితే, వే ఆఫ్ ఎర్నింగ్ చూడండి ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. దాంతో పాటు ప్రతి దాంట్లో మనకు రిఫరల్ ప్రోగ్రామ్ ఉంది. మనం ఎంత మందికైనా సరే రిఫర్ చేయొచ్చు. రిఫర్ అండ్ అర్న్, రిఫర్ అండ్ అర్న్. అదే విధంగా ఇక్కడ రీపర్చేస్ ఇన్కమ్ ఉంది. టీమ్ రాయల్టీ ఉంది. కంపెనీ రాయల్టీ ఉంది. లీడర్‌షిప్ రాయల్టీ ఉంది. మర్చెంట్ రాయల్టీ ఉంది. ఆటో బైనరీ ఉంది. ఈ ఆటో బైనరీ అనేది మనము ఇప్పుడు వచ్చే ఫిబ్రవరి నుంచి అన్‌లిమిటెడ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. అన్‌లిమిటెడ్ మనకు నెలకు ₹1,00,000 కాదు ఫ్రెండ్స్. డైలీ ₹1,00,000 సంపాదించుకునే అవకాశం ఆటో బైనరీలో వస్తుంది. అవన్నీ మనం చూద్దాం ఏ విధంగా అనేది. దాంతో పాటు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సేవింగ్ ఈస్ ఎర్నింగ్ అనుకున్నాం. ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. అదే విధంగా చూడండి మనము రిఫర్ అండ్ ఎర్న్‌లో 20% వస్తుంది. మనం ఎంత మందికి రిఫర్ చేస్తే అంతమంది పైన 20% వస్తుంది. ఒక్కరికి రిఫర్ చేస్తే ₹300 మనము ఆ విధంగా 5 మందికి రిఫర్ చేసి 1500 మన అమౌంట్ మనకొచ్చేసింది. మనం బ్యాంకు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాం సింపుల్‌గా. చూడండి దాంట్లో అది ఐఎఫ్‌బిఐ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. అదే విధంగా మనకు రిఫర్ అండ్ ఎర్న్‌తో పాటు హెల్ప్ అండ్ ఎర్న్ ఉంది. మనం రిఫర్ చేసిన వాళ్ళ పైన 20% వస్తుంది 300. వాళ్ళ పైన వచ్చిన వాళ్ళ పైన 2% ₹30. వాళ్ళ పైన వచ్చిన వాళ్ళ పైన మనకు 3% ₹45. ఈ విధంగా లెవెల్ గ్రోతింగ్ ప్లాన్. మన లెవెల్ ఏ విధంగా అయితే గ్రో అవుతూనే ఉంటుందో, మనకు ఆ విధంగా ఇన్‌కమ్ గ్రో అవుతూనే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ అనేది చూడండి.
టోటల్ గా రూ. 1500 ఇన్స్టెంట్ గా 74% మనకు పేమెంట్ చేసేస్తుంది కంపెనీ. 1000 ఒక 100 రూ. 10 ఇన్స్టెంట్ గా మనకు పేమెంట్ చేసేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 6% అనేది మనకు 9-12 తర్వాత రాయల్టీ రూపకంగా వచ్చేస్తుంది. ఇంకో 10% అనేది మనకు గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కన పెట్టేస్తుంది. ఇంకో 10% అనేది మనకు 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయి వస్తుంది కదా! ఆ యొక్క ఇన్‌కమ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు రైట్ లేదు, లెఫ్ట్ లేదు, పీవీ లేదు, బీవీ లేదు, సీలింగ్ లేదు, ట్రిమ్మింగ్ లేదు, సూపర్ సీడింగ్ లేదు. అన్ని సెక్టార్‌లలో మనకు గ్యారంటీడ్‌గా బెనిఫిట్ అవుతుంది. ఆ యొక్క నెక్స్ట్ మనీలో చూసినట్టయితే ఫ్రెండ్స్ అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. అందుకనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టోటల్‌గా రూ. 178,00,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. మీరెంత సంపాదించుకుంటారో సంపాదించుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఇస్తుంది. 178 సీఆర్. అన్‌కండిషనల్ ఇన్‌కమ్‌గా చూడండి ఫ్రెండ్స్ మనకు టోటల్‌గా దీంట్లో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు? మీ పైనే డిపెండ్ అయి ఉంది. మనం 100% సక్సెస్ అయినట్టయితే 178,00,00,000 వస్తుంది. 10% సక్సెస్ అయినా 17,08,00,000 వస్తుంది. 1% సక్సెస్ అయినా రూ. 2,00,00,000 సంపాదించుకునే అవకాశం ఇస్తుంది నెక్స్ట్ మనీ. ఆలోచన చేయండి. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్ థర్డ్ ఇన్‌కమ్ సోర్స్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఈ యొక్క లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది మనం ఏ విధంగా తీసుకోవచ్చు అని ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మన డౌన్‌లైన్‌లో ఎవ్వరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినా మనకచ్చే అవకాశం ఉంది. అది ఏ విధంగా అని మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. జియో. జియో వాళ్ళు ఫస్ట్‌లో వచ్చినప్పుడు అన్‌లిమిటెడ్ కాల్స్ ఫ్రీగా ఇచ్చేసారు. అన్‌లిమిటెడ్ డాటా ఫ్రీగా ఇచ్చేసారు. అన్నీ ఫ్రీ, ఫ్రీ, ఫ్రీ అని చెప్పారు. కానీ ఏం చేశారని చూసినట్టయితే వాళ్ళు ఒక 35,00,00,000 మంది యూజర్స్ తయారు చేశారు. 35,00,00,000 మంది యూజర్స్ తయారు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? నెట్వర్క్ క్రియేట్ చేసిన తర్వాత డూప్లికేట్ చేశారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ ఇన్‌కమ్ ఇప్పుడు ఒక గంటకు 2,10,00,000 ఆలోచన చేయండి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే వాళ్ళు కోటాను కోట్ల రూపాయలు వెదజల్లి టీమ్ సృష్టించారు. మనతోనవుతుందా ఆ విధంగా? కాలేదు. కానీ మనం ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉన్నాం కాబట్టి మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్ ద్వారా ఇన్‌కమ్ సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ ఇస్తుంది. మనకు 1,00,000 టీమ్ అనుకుందాం. పాసివ్ ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుంది? ఒక్క 1,00,000 టీమ్ పైన ఒక ఇంట్లో ఒక 2 మొబైల్ అనుకుంటే, ఒక 200 రీచార్జ్ అనుకుంటే, 400 రీచార్జ్ పైన 2% క్యాష్ బ్యాక్ అనుకుంటే రూ. 8 టోటల్ టీమ్ క్యాష్ బ్యాక్ చూస్తే రూ. 8,00,000 దాంట్లో 25% డివైడ్ చేసినట్టయితే రూ. 2,00,000 చూడండి ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్. రూ. 2,00,000ను 10 లెవెల్ డివైడ్ చేస్తే పర్ లెవెల్ రూ. 20,000. చూడండి ఓన్లీ రీచార్జ్ సెక్షన్‌లోనే మనకి ఇంత వస్తే, ఒక్క సెక్షన్‌లోనే వస్తే ఇంకా మనకు అమెజాన్ ఉంది, ఫ్లిప్‌కార్ట్ ఉంది, టాటా స్కై ఉంది, నెక్స్ట్ షాపింగ్ ఉంది. ఇవన్నీ సెక్టార్‌లలో మనకి ఇంకా ఎంత క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఎంత తీసుకుంటారో తీసుకోండి. మన పైనే డిపెండ్ అయ్యి ఉంది ఇక్కడ. అదే విధంగా ఫ్రెండ్స్ ఈ వచ్చిన లెవెల్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో 100% ఉపయోగించుకోవచ్చు. మనం సంపాదించిన దానిలో 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ ఉంటుంది. కానీ వచ్చిన ఏదైతే ఉందో అన్‌లిమిటెడ్‌గా మనం తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా మనకు టీమ్ రాయల్టీ ఉంది ఆఫ్టర్ 10 లెవెల్. ఏ విధంగా ఇస్తుంది సార్ టీమ్ రాయల్టీ? మనం తీసుకొచ్చిన 5 మందిని మనం ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్క ప్రైమ్ మెంబర్ అయినా మనకు 10 లెవెల్ వరకు ప్రైమ్ మెంబర్ అయినట్టయితే సిల్వర్ రాయల్టీ వస్తుంది. 1% 1,500 పైన రూ. 15 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు సిల్వర్ రాయల్టీ వస్తుంది. అదే విధంగా మనకి ఇక్కడ చూసినట్టయితే గోల్డ్ రాయల్టీ ఉంది. మనం తీసుకొచ్చిన వాళ్ళు 5 మందిని మనం సిల్వర్‌గా చేసినట్టయితే మనం తీసుకొచ్చిన 5 మందిని మనం సిల్వర్‌గా చేసినట్టయితే 2% వస్తుంది. 1,500 పైన రూ. 30 ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు 2% వస్తుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ చూడండి డైమండ్ రాయల్టీ మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు. డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మంది మనకు గోల్డ్ అయినట్టయితే మనం డైమండ్ రాయల్టీ అచీవ్ అవుతున్నాం. ఇది ఏ విధంగా వస్తుంది మనకు? చూడండి ఫ్రెండ్స్.
3% వస్తుంది. 1500 పైన 45 రూపీస్. ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు డైమండ్ రాయల్టీ వస్తుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే మనం డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని మనము డైమండ్‌గా సృష్టించినట్టయితే మనం క్రౌన్ డైమండ్ అయితున్నాం. ఈ యొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ వచ్చేసి కంపెనీ టర్నోవర్ నుంచి మనకు 1% వస్తుంది. 1% ఎంత అవుతుంది ఫ్రెండ్స్? ఇది ఎవ్రీ డే ఇవ్వరు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తారు. ఈ క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ అనేది టోటల్ కంపెనీ టర్నోవర్ నుంచి 1% ఇస్తారు. గత 3 నెలల్లో ఒక్కొక్క క్రౌన్ డైమండ్ ఇన్‌కమ్ చూసినట్టయితే రూ. 9,00,000. అంటే నెలకు రూ. 3,00,000 ఇస్తూ కూడా నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ రాయల్టీ. ఎలాంటి రెవెన్యూ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్టయితే లీడర్‌షిప్ రాయల్టీ ఉంటుంది. మనము తీసుకొచ్చిన 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే మనకు లీడర్‌షిప్ రాయల్టీ వస్తుంది. మన డౌన్‌లైన్‌లో ఉన్న వాళ్ళు సంపాదించిన దాంట్లో 10% వస్తుంది ఎవ్రీ డే. ఎవ్రీ డే మనకు 10% వస్తుంది. అది ఎప్పుడు చేస్తుంది? మనం సిల్వర్ అయ్యి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వస్తుంది లీడర్‌షిప్ రాయల్టీ. చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా మనము బ్యాంకుకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇది నైట్ 12 తర్వాత వస్తుంది. ఐఎంపీఎస్ చేసుకోవచ్చు, నెఫ్ట్ చేసుకోవచ్చు. 5% టీడీఎస్, 5% అడ్మిన్ చార్జెస్ డిడక్షన్ అయ్యి వస్తుంది. దాంతో పాటు మనం జాయినింగ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు 5/25 గనక చేసినట్టయితే మనము గోవా ప్రోగ్రామ్ వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ గనక ఏదైనా కారణం చేత మిస్ అయిపోయినా 5/25, 125 లైఫ్‌లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎక్కడ మనకు దుబాయ్ వెళ్ళే అవకాశం ఉంది. గోవా ఒకవేళ మిస్ అయిపోయినా దుబాయ్. గోవా మనం తీసుకొచ్చిన వాళ్ళని గోవా అచీవ్ చేసినట్టయితే మనం దుబాయ్ అచీవ్ అవుతాం. ఒకవేళ గనక ఇది మిస్ అయిపోయినా నో టైమ్ లిమిట్‌గా కంపెనీలో వచ్చిన ప్రతి ఒక్కరు బాధపడొద్దు కాబట్టి 5/25, 125, 625 లైఫ్‌లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. నో టైమ్ లిమిట్. ఎప్పుడైనా కంపెనీలో వచ్చిన ప్రతి వ్యక్తి దుబాయ్‌కెళ్ళే అవకాశం అనేది ఇస్తుంది నెక్స్ట్ మనీ. అదే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ కంపెనీ ఏ విధంగా సపోర్ట్ ఇస్తుంది, హెల్ప్ ఏ విధంగా చేస్తుందని చూసినట్టయితే కంపెనీ పరంగా మనకు ఫ్రీ గిఫ్ట్‌గా 1500 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ప్రమోషనల్‌గా గోవా ప్రోగ్రామ్, దుబాయ్ ప్రోగ్రామ్ స్పెషల్ ఆర్‌టిపిస్ ఉంటాయి. దాంతో పాటు అప్లై నుంచి డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా మనం ఇంటి దగ్గర కూర్చొని చేసుకోవచ్చు ఈ యొక్క బిజినెస్. అదే విధంగా ఫ్రెండ్స్ విన్ విన్ ఆఫర్‌గా సంవత్సరానికి రూ. 16,731 పొదుపు అవుతుంది. ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళకి. బస్ బుకింగ్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. వెహికల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకోవచ్చు. గ్రాసరీస్ తీసుకోవచ్చు. అదే గనుక ప్రైమ్ మెంబర్‌షిప్ అయిన వాళ్ళు నెక్స్ట్ షాపింగ్ చేసుకోవచ్చు. మొబైల్ రీచార్జ్, ఫోన్ అది డీటీహెచ్, ఫ్లైట్ బుకింగ్, బస్ బుకింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. అదే విధంగా ఫ్రెండ్స్ మనము నెక్స్ట్ మెయిల్‌లో ఏ విధంగా సైన్ అప్ కావాలి? సైన్ అప్ ప్రాసెస్ ఏంటి అని చూసినట్టయితే మనము ఫస్ట్‌లో మనము ఎవరికైతే ఇన్వైట్ చేస్తున్నామో ఈ యొక్క వీడియో మీకు ఎవరైతే పంపించారో వాళ్ళది యొక్క రెఫరల్ నేమ్ తీసుకోండి. తీసుకొని ఫస్ట్ స్టెప్‌లో ఎంటర్ చేయండి. చెక్ చేసుకోండి. అది వాళ్ళదేనా కాదా? ఈ విధంగా వస్తుంది. వాళ్ళ పేరు, మొబైల్ నంబర్, వాళ్ళ యొక్క యూజర్ నేమ్. వాళ్ళే అనుకున్నట్టయితేనే కన్ఫర్మ్ చేయండి అక్కడ. కన్ఫర్మ్ చేసినట్టయితే కంగ్రాచ్యులేషన్స్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. ఆ తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసుకోండి. మీరు ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోండి. అది మీ పేరు కావచ్చు, మీ పిల్లల పేరు కావచ్చు, దేవుని పేరు కావచ్చు. చెక్ చేసుకోండి. అది అవైలబుల్ ఉంటే కంగ్రాచ్యులేషన్స్ రెఫరల్ యూజర్ నేమ్ ఈస్ అవైలబుల్ అని వస్తుంది. ఆ తర్వాత మీ పాన్ కార్డ్ పైన మీ పేరు ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఆరో స్టెప్‌లో మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అది ఆల్ఫాబెట్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు ఏదైనా సరే క్రియేట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ డబ్బులో టచ్ చేసేసి సైన్ అప్ పైన టచ్ చేసినట్టయితే మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే అప్పుడు మనకు లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత మీ కేవైసీ గురించి మీ డాక్యుమెంట్స్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ మీ డీటెయిల్స్ తీసుకోండి. ఆ తర్వాత ఒక అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ పక్కన రైట్ సైడ్‌లో హెడ్ మార్క్ ఉంటుంది పైన. దాన్ని టచ్ చేస్తే ఎడిట్ ప్రొఫైల్ ఉంటుంది డాష్ డౌన్‌లో. దాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నంబర్, పాన్ నంబర్, మీ యొక్క నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్, మీ యొక్క ఏరియా పిన్ కూడా ఎంటర్ చేసిన తర్వాత అప్డేట్ ప్రొఫైల్ పైన టచ్ చేసేయండి. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ మనీలో మనం ఏ విధంగా ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవచ్చు. రైట్ సైడ్ డౌన్‌లో యెల్లో కలర్‌లో వాలెట్ అని ఉంటుంది. దాన్ని టచ్ చేయండి.
ఆ తర్వాత యాడ్ మనీ వస్తుంది. దాన్ని టచ్ చేయండి. ఆ తర్వాత అమౌంట్ ఎంటర్ చేయండి. 1770 యాడ్ చేయండి. ఆ తర్వాత పేయూ మనీ, ఐసీఐసీ పే టచ్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క అమౌంట్ ఎక్కడైతే ఉందో అది గూగుల్ పేనా, పేటీఎమా, మనకు క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, ఆన్‌లైన్ అకౌంటా. ఎగ్జాంపుల్ మీ డెబిట్ కార్డ్ అంటే 16 డిజిట్ నంబర్ ఎంటర్ చేయండి. కార్డ్ పైన ఉంటుంది. ఆ తర్వాత కార్డ్ బ్యాక్ సైడ్‌లో సీవీవీ నంబర్ ఉంటుంది. ఎంటర్ చేయండి. ఎక్స్‌పైరీ డేట్ ఎంటర్ చేయండి. పే నౌ పైన టచ్ చేసినట్టయితే మీ యొక్క బ్యాంక్ నుంచి మీకు ఎస్ఎంఎస్ వస్తుంది. ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే అప్పుడు మీ బ్యాంక్ నుంచి డిడక్షన్ అయ్యి నెక్స్ట్ మనీ వాలెట్‌లోకి వస్తాయి. వచ్చినాయి అనుకుంటే అప్పుడు మీరు ఇక్కడ అప్‌గ్రేడ్ పైన టచ్ చేయండి. అప్‌గ్రేడ్ పైన టచ్ చేసిన తర్వాత మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్‌షిప్, మీ యొక్క ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ డబ్బులు టచ్ చేస్తే అప్‌గ్రేడ్ పైన టచ్ చేయండి. ఈ విధంగా వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్. ఆ తర్వాత మీరు ఇంకోసారి రీచార్జ్ సెక్షన్ పైన టచ్ చేసేసి ఇక్కడ కేవైసీ అడుగుతుంది. మీ పాన్ నంబర్ ఎంటర్ చేయండి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీరు పాన్ కార్డ్‌ను ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి. ఆధార్ కార్డ్‌ని ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్‌లోడ్ చేసినట్టయితే 4 అవర్స్ టైం పడుతుంది నెక్స్ట్ మనీలో ప్రైమ్ మెంబర్‌షిప్ బెనిఫిట్స్ పొందడానికి. దాంతో పాటు మన నెక్స్ట్ మనీలో మన పైన 10 అప్లయన్స్ వరకు ఎవరున్నారు? వాళ్ళు ఏం సాధించారు? కంపెనీలో ఫస్ట్ డైమండ్ ఎవరు? అని చూసినట్టయితే నెక్స్ట్ మనీలో ఫస్ట్ డైమండ్ చంద్రశేఖర్ సార్ గారు. అతని యొక్క టీమే మనం. ఆ తర్వాత నెక్స్ట్ మనీలో మన సుభాష్ సార్ గారు. నెక్స్ట్ ఐకాన్ ట్రైనర్ ఫ్రెండ్స్. దాంతో పాటు మనకు డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌ను మనకు పరిచయం చేసినటువంటి మన డిజిటల్ గురు శ్రీ అంకిత్ ఖన్నా గారు. మన గ్రాండ్ అప్లయన్ ఫ్రెండ్స్. అదే విధంగా మీకు 10 అప్లయన్స్ వరకు ఎవరున్నారు? వాళ్ళు ఏం సాధించారు? వాళ్ళ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉంది? మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఏ విధంగా ఉందో కనుక్కొని వాళ్ళతోని మీరు కలిసి పని చేయండి. కలిసి పని చేసినట్టయితే మీరు సక్సెస్ అవుతారు. మీకు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైను, మీకు సిల్వర్ ఎవరనేది కనుక్కొని పని చేయండి. అదే విధంగా మీరు నెక్స్ట్ మనీలో ఎంత సంపాదించుకోవాలనుకున్నారో కామెంట్ చేయండి. మీరు ఈ యొక్క వీడియోను మీకు తెలిసిన వాళ్ళకందరికి షేర్ చేయండి. ఎందుకంటే షేర్ చేస్తేనే ఇంత మంచి బిజినెస్ ఆపర్చునిటీ అనేది తెలుస్తుంది. దాంతో పాటు ఈ యొక్క వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఒకవేళ గనక మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే ఈ యొక్క ఛానెల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాని పైన టచ్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్.